స్క్రీన్ పైన ఉన్నాయే ఈరోజున్న డే స్పెషల్స్. ఇందులో ఇంపార్టెంట్ డే స్పెషల్స్ ఏమన్నాయో చూద్దాం రండి. ఫస్ట్ జెట్ ఇంజిన్ టెస్ట్. మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్స్లో ఉన్న ఇంజిన్స్ని ఫర్ ది ఫస్ట్ టైం 1937 ఏప్రిల్ 12న జర్మనీలో హ్యాన్స్ఓన్ అండ్ హీస్ టీమ్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన 2 years తర్వాత ఆగస్ట్ 2nd 1939లో ఫస్ట్ హ్యూమన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఈ రన్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ని ఆ రోజుల్లో సెకండ్ వరల్డ్ వార్లో కూడా యూజ్ చేసుకున్నారు. ఏప్రిల్ 12th 1961 యూరీ గగానియన్స్. ఇతనే ఫస్ట్ హ్యూమన్ మన ఎత్తపై నుంచి స్పేస్కి ట్రావెల్ అయింది. రష్యా స్పేస్ సెంటర్ వాళ్ళు ఓక్స్టాక్ 1 అన్న నేమ్తో ఈ మిషన్ని లాంచ్ చేస్తారు. ఇది ఎత్తపై నుంచి 2 hours స్పేస్కి ట్రావెల్ అయ్యి 1 ఆర్బిట్ని కంప్లీట్ చేసుకుని రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యే క్రమంలో స్పేస్ క్యాప్సిల్ యొక్క పారాషూట్ కాకుండా ఇతను ఓన్ పారాషూట్తో ఇతను ల్యాండ్ అవుతాడు. అందుకే ఇతన్ని ఇంటర్నేషనల్ హీరోగా అన్ని స్పేస్ సెంటర్స్ వాళ్ళు చెప్పుకుంటారు. అందుకే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 12ని మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ డేని మనం చేసుకుంటాం. 1981లో నాసా కూడా స్పేస్ మిషన్ని లాంచ్ చేస్తుంది కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి. జాన్ యంగ్ ఇతను సెకండ్ హ్యూమన్ మన ఎత్తపై నుంచి స్పేస్కి ట్రావెల్ అయిన అతను. రష్యా వాళ్ళు 2 hours వన్ ఆర్బిట్ని కంప్లీట్ చేస్తే నాసా వాళ్ళు 2 daysలో 36 ఆర్బిట్స్ని కంప్లీట్ చేసి మన ఎత్తపైకి సేఫ్గా ల్యాండ్ అవుతారు. నేషనల్ రిడప్షన్ డే. ఈ డేని లిబీరియా కంట్రీ వాళ్ళు చేసుకుంటారు. ఏప్రిల్ 12th 1847 ఏసియస్ నుంచి వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిందని ఈ డేని వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇండియాలో ఏప్రిల్ 12th 2025న హనుమాన్ జయంతి సెలబ్రేట్ చేసుకుంటారు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి.